వాట్ ఇఫ్ బేబీ డైస్ ఆర్ హౌ విల్ యూ హ్యాండిల్ ద పేషెంట్ అప్పుడు? యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ రేర్ కండిషన్. మన దగ్గర ఉండే సెటప్స్ లో, మన దగ్గర ఉండే మానిటరింగ్ ఆర్ మన దగ్గర ఉండే ట్రైన్ స్టాఫ్ ఆర్ మేము తీసుకునే కేర్ లో అట్లాంటి సిచ్యువేషన్ ఇయర్ ఒకటి కూడా రాదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో అది రేర్ థింగ్, బట్ వస్తుంది. డెఫినెట్లీ ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్. అంటే పాపం వాళ్ళు మన మీద ఎంత హోప్ తో వస్తారు కదా, వచ్చినప్పుడు ఐ కాంట్ సో ఈజీలీ టెల్ నీ బేబీ చనిపోయింది ఇట్లా అయింది అని చెప్పలేము. అంత దూరం రాకుండా మేము మా సర్వ శక్తుల ప్రయత్నిస్తాం. బట్ వచ్చింది అంటే ఇంకా హ్యావ్ టు ఫేస్ దెమ్. వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. అంటే అసోసియేటెడ్ ఏదో ఒకటి ఉంటుంది. ఎనీ పేషెంట్, నార్మల్ పేషెంట్ కాంట్ ల్యాండ్ అప్ ఇన్ సచ్ థింగ్స్. ఆమెకు బీపీ ఉందా, షుగర్ ఉందా, అట్లా ఏమన్నా ఉంటేనే యూజువల్లీ దే గో ఫర్ సచ్ థింగ్స్. అయినా కూడా కొన్ని రెగ్యులర్ కేసెస్ లో అవుతుంటది, ఎప్పుడో ఒకసారి, బట్ అవుతుంటది. అంటే వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఏం కాంప్లికేషన్ వల్ల అది అయి ఉండొచ్చు, మేము ఎట్లా ట్రై చేసాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్. అంటే మేము పేషెంట్ మదర్ నో, సిస్టర్ నో, వాళ్ళ రిలేటివ్ నో వీ కీప్ ఇన్ ద లేబర్ రూమ్.